సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. హౌస్ లో ఉంటారు అనుకుంటే ఈ హౌస్ కి వచ్చారు మీరు. అట్లా పరిస్థితులు ఇక్కడ వరకు రప్పించినాయి. మరి ఏంటి వైల్డ్ కార్డ్ కి? నేనైతే రెడీగా ఉన్నా, ఈగర్లీ వెయిటింగ్. నాగార్జున సార్ విన్నాక నన్ను పిలిస్తే స్టేజ్ పైకి పిలిస్తే అక్కడ నుంచే గేమ్ స్టార్ట్ చేద్దాం అక్కడ నుంచే మై గేమ్ గారి డబుల్ యాక్షన్ పర్సనల్ గా హార్ట్ చేసిన. ఇప్పుడు వెళ్ళిన కంటెస్టెంట్ వెళ్ళిన కంటెస్టెంట్ లోనే ఎవరున్నారు, ఎవరు కోఆర్డినేట్ చేశారు? వై చూస్ బిగ్ బాస్? అది లక్కీ ఏమో నా లేడీ లక్కేమో. అసలు ఎక్స్ప్రెషన్ హైలైట్ ఉంది అసలు. మీరు ఏం తీసుకురాలేదా నా కోసం? నేనే వచ్చాను కదండి. కామనర్స్ లో ఎవరు బాగా నచ్చారు? గమ్ముశ్రీగా, తనుజ. ఇదైతే లేడీ లక్కే. అక్కడ కూడా డిప్రెస్ నుంచి ఎలా ఓవర్కమ్ చేయగలిగారు, ఎలా రాగలిగారు? మంచి రిచ్ హోటల్లో స్టే చేసిన, వర్స్ట్ 300 పర్ డే హాస్టల్లో కూడా ఉన్నా నేను. హాయ్ అండి. హాయ్. సో మొత్తానికైతే ఫైనల్ గా ఆ హౌస్ లో ఉంటారు అనుకుంటే ఈ హౌస్ కి వచ్చారు మీరు. ఏదో అట్లా పరిస్థితులు ఇక్కడ వరకు రప్పించినాయి. అలా ఎలా అంతవరకు నేమ్ వినబడి లాస్ట్ మూమెంట్ లో తప్పు కదా? అలా తప్పు అని మనం చెప్పలేము. మరి ఏంటి వైల్డ్ కార్డ్ కి? నేనైతే రెడీగా ఉన్నా, ఈగర్లీ వెయిటింగ్. కానీ బాగుంది, లేడీ లక్కేమో లోపల ఉంది, మీరేమో ఇలా అసలు అది వాళ్ళ జియో హాట్స్టార్ వాళ్ళే అది కొంచెం లవబుల్ గా చూపించారు. సో దాన్ని బయట మామూలుగా చేయలేదు. లేడీ లక్ నువ్వే ఫస్ట్ ముందు ఏంటి అది లక్కీ ఏమో నా లేడీ లక్కేమో. అసలు ఎక్స్ప్రెషన్ హైలైట్ ఉంది అసలు. అంత ఎగ్జాక్ట్ గా లేడీ లక్కీ మూ అని ఎలా చెప్పారు? మరి ఫ్లోలో చెప్పిన, జస్ట్ నార్మల్ గా చెప్పిన యాక్చువల్ గా అంతే. దానికి మ్యూజిక్ యాడ్ అవ్వగానే మొత్తం సీన్ మారిపోయింది. కానీ డ్రెస్సింగ్ చించేసారు తెలుసా? థ్యాంక్స్ అండి. అందరిలో ఒక హీరోలా కనిపించారు. లైక్ సీరియస్లీ ఏమో తెలియదు. నేను అసలు ఫ్లడ్ చేయడం నా వల్ల రాదు. ఓకే, చాలా జెన్యూన్ గా చెప్పాను. వన్ మోర్ థింగ్ ఏంటంటే మీది పక్క తెలంగాణ. ఎక్కడ మనది? ప్రాపర్ షాద్ నగర్. ఓకే. అండ్ సోహెల్ గారికి మీకు ఫ్రెండ్షిప్ ఎలా స్టార్ట్ అయింది, ఎలా మొదలైంది, ఎక్కడ మొదలైంది, ఎప్పుడు మొదలైంది? ప్రతి ఇంటర్వ్యూలో నేను చెప్తున్నా అండ్ షార్ట్ గా చెప్పేస్తా. సోహెల్ పర్సనాలిటీ నా పర్సనాలిటీ ఒకటిలాగా అనిపించింది సీజన్ చూసినప్పుడు. సో అక్కడ చూసినప్పుడు నేను సీజన్ అప్పటి నుంచి ఫ్రెండ్స్. సరే, మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు చెప్పండి? అల్లు అర్జున్ గారు. ఇక్కడ అల్లు అర్జున్, అక్కడ జూనియర్ ఎన్టీఆర్. ఓకే అచ్చా, అలా కనెక్ట్ ఓకే. అల్లు సోహెల్ పర్సనల్ గా ఎన్టీఆర్ ని చూసిండు కాబట్టి సో మారుతా ఉంటాయి. నేను పర్సనల్ గా మనం ఏ హీరోతో వర్క్ చేయలేదు, తెలీదు. సో అల్లు అర్జున్ గ్రేస్ డాన్స్ అండ్ సో అందుకని ఇష్టం. సూపర్. అయితే మరి ఇప్పుడు కూడా రేపు పొద్దున వైల్డ్ కార్డ్కి వెళ్తే తగ్గేదే. ఓకే. సో ఆ సీజన్ అప్పటి నుంచి ఇద్దరు ఫ్రెండ్షిప్? లేదు, ఫ్రెండ్షిప్ కాదు అసలు. సోహెల్ గెలవాలని ఒక థాట్ తోని నేను మళ్ళీ బయటికి వెళ్ళి ఇంటర్వ్యూ చేసి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి మళ్ళీ సోహెల్ ఎక్కడైతే స్టే చేస్తుండే అక్కడికి వెళ్ళి సో ఆ వీడియోస్ అన్ని క్రేజీగా వెళ్ళిపోయినాయి. జస్ట్ ఒకటే థాట్ ఉండే, మహానుభావుడు ఇక్కడే ఉన్నాడని ఎదురుగా. ఓకే. సో అలా సోహెల్ కి తెలీదో మనకు తెలియదు ఆ వీడియోలు తీసిన అనే సంగతి. సో జస్ట్ లాస్ట్ వీక్ ఉంది మనం ఎట్లా గెలవాలి, సేమ్ మన పర్సనాలిటీయే. అరే మనమే రా బాయ్. కొంతమంది కొన్నిలాగా కనెక్ట్ అయి ఉంటాడు, కానీ నాకు కాలు గోరు నుంచి ఎంటిక వరకు మొత్తం నేనే అనుకున్నా నేను. సో అట్లా మనకి సోహెల్ అట్లా పరిచయం. దాని తర్వాత నేను చాలా తక్కువ కలిసిన, 2 సార్లు 3 సార్లు కలిసిన నేను. ఆ తర్వాత నేను నా ఫ్యాషన్ స్టోర్ ఓపెన్ చేసినప్పుడు పోయి ఇన్వైట్ చేసిన, నేను వచ్చిండు
వెళ్ళిపోయిండు. టక్క డ్రెస్సెస్ వేసుకొని వాక్ చేసి మరి మంచిగా వీడియో చేశారు మెహబూబ్, సోహెల్ గారు. చాలా మహబూబ్ నార్మల్ గా మన స్టోర్ కి వచ్చి పర్చేస్ చేయడమే తప్ప మనకంత పర్సనల్ గా. ఒక్కసారి ఏమో తను బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాతనే అనుకుంటా లాస్ట్ టైం ఏదో మనం అజ్మేర్ వెళ్దామా, ఫ్రీగా ఉన్నావా, ఖాళీ ఉన్నా అంటే లెట్స్ గో అని చెప్పేసి అజ్మేర్ వెళ్ళేసి వచ్చినాం అంతే. మీరు ఏం తీసుకురాలేదా నా కోసం? నేనే వచ్చాను కదండి. అంటే మీరు అన్ని ఇంటర్వ్యూస్ కి వెళ్తున్నారు. నేను నాకు అలా కదా, నాకు మళ్ళీ కావాలి. షీర్ కుర్మా అడిగితే నేను కాదు ఓకే, మీరు ఏంటంటే ఒక స్టేజ్, అక్కడ ఒక గేమ్, అక్కడ ఒక లేడీ లక్ ఉంటేనే మీకు కనెక్ట్ అవుతుంది. అలా లేదు అంటే జనరల్ గా నా నుంచి ఎక్స్పెక్ట్ ఏం చేస్తారు, షీర్ కుర్మా ఎక్స్పెక్ట్ చేస్తారు, స్వీట్. ఇప్పుడు అట్లీస్ట్ అదైనా తేవాలి కదా. ఆఫ్ కోర్స్ లాట్స్ ఆఫ్ లవ్ అంట. ఏ చూపించండి లాట్స్ ఆఫ్ లవ్. ఉంది లోపల. చూపించండి. చూపిస్తామండి మెల్ల కొంచెం ఇవ్వండి, చూపించండి. యా, ఇద్దరు పెళ్లి మ్యారేజ్ అయిన తర్వాత కూడా వాళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ రావడానికి టైం పడుతుంది అంట. నాకు అండర్స్టాండింగ్ వద్దు, సో ఇద్దరు అర్థం చేసుకోవాలి. లాట్స్ ఆఫ్ లవ్ ఏం చెప్పారు? లాట్స్ ఆఫ్ లవ్ తెచ్చారన్నారు కదా, ఏది? టేక్ ఇట్ ఎవ్రీ హార్ట్ ని తెచ్చు. మరి వైల్డ్ కార్డ్ కి వెళ్ళాలి. అండ్ గేమ్ చాలా బాగుంది, చాలా యూనిక్ గా ఉన్నారు. వెళ్ళగానే పరిగెట్టి మరి అక్కడ బెల్ కూడా తీసుకొని మంచిగానే ఆన్సర్స్ ఇవన్నీ చేశారు. బాగుంది, అంతా బాగుంది. కానీ లోపల లక్ అంతా లేడీ లక్కకి ఇస్తే ఇంకా మన దగ్గరే ఉంటది. అందుకే కొంచెం లక్ మన దగ్గర కూడా దాచుకోవాలి. నాకు నాగార్జున సార్ ఇవ్వగానే నవదీప్ అన్న అన్నాడు కదా, ఎవర్రా షాకిబ్ గాని లక్ లేదన్నది అని అన్నాడు కదా. సేమ్ అదే డైలాగ్ వాడదాం అనుకున్నాను. ఎవర్రా అయిపోయింది షాకిబ్ గాని లక్ లేదని చెప్పి హౌస్ లోకి వెళ్ళినాక మొత్తం సీన్ చేంజ్ చేసేద్దాం అనుకున్నా. 100% హోప్ఫుల్లీ వెళ్ళాలని, ఈ వైల్డ్ కార్డ్ కి ఖచ్చితంగా మీరు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. కానీ ఒక్కటి, బయట ఉండి చాలా మ్యాజిక్స్ చేయొచ్చు, మంచి టాలెంట్ ఉంది, మంచిగా హ్యాండ్సమ్ గా ఉన్నారు, యాక్టింగ్ ట్రై చేయొచ్చు, మంచి డైలాగ్ డెలివరీ ఉంది. వై చూస్ బిగ్ బాస్? ఎందుకు అంత స్ట్రాంగ్ గా పట్టుదలగా నేను వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలి బిగ్ బాస్కి వెళ్ళాలని? అంటే నేను ఒక ఆర్టిస్ట్ లాగా స్టేజ్కి దగ్గర ఉండాలని చెప్పి థియేటర్ చేసిన. సో స్టేజ్ కావాలి, ఏదో ఒకటి ఛాన్స్ కావాలి, అవకాశం కోసం వెతుకుతున్న దాంట్లో ఆప్షన్స్ ఉంటాయి కదా మనకి. థియేటర్ చేసిన అండ్ మ్యూజిక్ ఆల్బమ్ చేద్దాం అనుకుంటున్నా, దాంట్లో డ్యాన్స్ చూపించవచ్చు, మ్యూజిక్ చూపించవచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ బిగ్ బాస్ ప్లాట్ఫామ్ ఉంది, మనకు జబర్దస్త్లో వెళ్ళడానికి అవకాశం లేదు, మనకు బిజినెస్ కూడా ఉంది. ఇవన్నీ క్యాల్కులేషన్స్ చాలా ఉన్నాయి మనకి. సో అందులో అవన్నీ ట్రై చేస్తున్న ప్రాసెస్లో బిగ్ బాస్లో నేను ట్రై చేస్తున్నా. అరే ఈసారి ఏదో ఒకటి జరిగి, ప్రతిసారి ఇట్లే అనుకున్నాను. ఎందుకంటే మనకి ఫేమ్ లేదు, ఏం లేదు, ఇన్స్టాగ్రామ్లో అంత ఇన్ఫ్లుయెన్సర్ కాదు, మనం ఏం కాదు. సో బిగ్ బాస్ ఆపర్చునిటీ వస్తే మనం వెళ్ళిపోదాం అన్నట్టుండే. సో గాట్ ఇట్. సో అగ్ని పరీక్షకి పెట్టాలన్న థాట్ ఎలా వచ్చింది? నేను ముందు నుంచి వెయిట్ చేస్తున్నా బిగ్ బాస్ కోసం. అఫ్ కోర్స్ బిగ్ బాస్ కోసం వెయిట్ చేస్తున్నారు అంటే ఒక సెలబ్రిటీగా అలా వెళ్ళాలి అని ట్రై చేశారా? అంటే అగ్ని పరీక్ష కామనర్స్ కి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నారు. ఏదైనా ఇప్పుడు చాలా ట్రోల్స్ లో ఏంటంటే, అరే కామనర్ అంటే ఎదవల్లారా, మీకు ఎవరికి అర్థం కావట్లేదు, కానీ అక్కడ హౌస్ లో కూడా కంటెంట్ కావాలి అన్న కామనర్స్ నే తీసుకుంటున్నారు అన్నది చాలా మంది వ్యూస్ లో వీడియోస్ లో చెప్పడం జరిగింది. సో అంటే మీరు కామనర్ లో ఎందుకు వెళ్ళాలనుకున్నారు? ఎందుకు సెలబ్రిటీ వేలో ట్రై చేయలేదు? సెలబ్రిటీ ఫేస్ అవ్వడానికి చాలా టైం పడుతుంది అండ్ కామనర్ ఆప్షన్ వచ్చింది. నేను ఇప్పుడు కామనర్గా ఉన్నా కాబట్టి అలా వెళ్ళాలనుకున్నా. ఓకే, సో మిమ్మల్ని బిగ్ బాస్ వాళ్ళు అగ్ని పరీక్షకి చూస్ చేయడానికి వన్ రీజన్ ఏంటి? ఏం చెప్పారు అసలు మీరు వీడియోలో? అక్కడ ఆడిషన్ రోజు 2 ఆప్షన్స్ ఉన్నాయి, నేను 2 అనుకుంటున్నా. జీడీ రౌండ్ నుంచి కానీ నా వీడియో కానీ ఎవ్రీథింగ్ వాళ్ళు చూసి అక్కడ నాకు తీసుకున్నట్టున్నారు అన్నట్టు ఒకటి ఉంది. ఆర్ఎల్స్ నవదీప్ అన్న పర్సనల్గా అక్కడ జరిగిన అన్ని కన్సిడర్ చేసి వీని దగ్గర ఉంది, ఏదో ఉంది, చూద్దాం అన్నట్టు ఇచ్చినట్టున్నాడు. ఈ 2 ఉన్నాయి, 2 అనుకుంటున్నాను. సో 15 days ఆ అగ్ని పరీక్షలో మీరు నేర్చుకునేది ఏంటి, తెలుసుకునేది ఏంటి? అరే ఇది కాదు, ఇది చెయ్యాలి అని రియలైజ్ అయింది ఏంటి?
ఇది డెఫినెట్గా రోలర్ కోస్టర్ రైడ్ నా కోసం. చాలా విషయాలు నేర్చుకున్నా. పర్ఫెక్ట్గా నేను నేర్చుకుంది ఏంటంటే మన రెగ్యులర్ లైఫ్లో కంఫర్ట్లో ఉంటాం. ఇప్పుడు నీకు మీ దగ్గరికి ఇక్కడ రావడానికి ఇంత టైం పడింది, వస్తా అని చెప్పేసి ఇది కంఫర్ట్ జోన్లో. ఈ కంఫర్ట్ రెగ్యులర్ లైఫ్లో ఉండకూడదు. మనం ఆ కంఫర్ట్ జోన్లో ఉండి సరే అని అనుకుంటే 100 మంది ముందుకు వెళ్ళిపోతారు ఆ సరే గ్యాప్ ఇస్తే. సో అది నేను నేర్చుకున్నా. టైం అసలు వేస్ట్ చేయకూడదు. ఛాన్స్ దొరికితే దూసుకుంటూ వెళ్ళిపోవాలి. ఏది కానీ మిస్ చేయకూడదు. మనం 1 నిమిషం ఆగిపోతే 100 మంది ముందుకు వెళ్ళిపోతారు. ఇది ఒకటే ఫిక్స్ అయ్యారు. ఇవన్నీ నేర్చుకున్నారు. అది గట్టిగా నేర్చుకున్నా. ఇది బయట లైఫ్లో కూడా మనం ఇట్లనే ఉండాలి అన్నట్టు. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే ఇప్పుడు ఆల్రెడీ డే 1 నుండి చూస్తున్నారు కదా, ఇప్పుడున్న కంటెస్టెంట్స్ లో కామనర్స్ లో ఎవరు బాగా నచ్చారు అండ్ సెలబ్రిటీస్ లో ఎవరిది బాగుంది? నేను నాకు పర్సనల్గా ఎవరిని కాంపిటీషన్ అనుకోవట్లేదు. నార్మల్గా ఒక ఆడియన్ లాగా అయితే మన దమ్ము శ్రీజ అండ్ తనుజ, వీళ్ళిద్దరు ఎందుకో వాళ్ళ దగ్గర నుంచి అది కొడుతుంది. తనుజ విల్ బి ఇన్ టాప్ 3. ఏదైనా లేడీ లక్కే అక్కడ కూడా చూస్ చేసుకునేది కూడా అంటే జస్ట్ పేరు మనిషి చేంజ్ అయ్యారు కానీ ఎంచుకునేది మాత్రం ఇద్దరు అమ్మాయిలే. లేదు అక్కడ నాకు చూస్తే అనిపించింది క్లియర్ గా. అంతా ఉన్న వాళ్ళు ఎవరు అనిపించలేదు నాకు. అంటే అది ఉండాలి, ఒక డిఫరెంట్ వైబ్ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఏదో స్పార్క్ లాగా కనిపిస్తుంది. వీని దగ్గర ఏదో ఉందిరా ఫేస్ లానే కనిపిస్తూ ఉంటది. ఫేస్ లో ఏమైనా స్పార్క్ ఓ మీరు బిగ్ బాస్ వెళ్ళట్లేదు కాబట్టి నాకేం కనిపించదు అంటారేమో కదా. లేదు జనరల్ గా బయట లైఫ్ లో కూడా అది అంటారు కదా ఆరా అని. ఎన్టీఆర్ గారు వస్తే అట్లా అనిపిస్తుంది. అండ్ సల్మాన్ ఖాన్ ఇట్లా నడిచొస్తుంటే అన్ని కెమెరాలు, ఎంత పెద్ద సెలబ్రిటీ ఉన్నా అన్ని కెమెరాలు అతని సైడ్ తిరుగుతాయి. అది ఆరా. సో అది కొడుతుంది కొంచెం. ఆ ఆరా నాకు కొట్టింది. దమ్ము కంటే కూడా తనుజ దగ్గర కొట్టింది నాకు. తనుజ గారు అమ్మో లోపలికి వెళ్తే ఇంకా ఫస్ట్ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పానండి, అకార్డింగ్లీ నేను వెళ్ళిపోతాను. నేను అంతే. సిచ్యువేషన్ బేస్ వెళ్ళిపోవాలి కానీ మనం ప్లాన్ చేసుకొని వెళ్తే అసలు మనం ఎవరు సార్ ప్లాన్ చేసేటోళ్ళం. అంతే ప్లాన్ చేసేటోళ్ళం. మార్నింగ్ వచ్చే దగ్గర నుంచి నైట్ పడుకునే మనం ఎంత చేయాలో మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మిగతా మొత్తం జనాల చేతులు ఉంది. యాక్టింగ్ చిన్నప్పటి నుండి ఇంట్రెస్ట్? యాక్టింగ్ కాదండి, యాక్టింగ్ లో నేను లేను. థియేటర్ చేసిన, స్టేజ్ కావాలి కాబట్టి థియేటర్ చేసిన. అక్కడ నుంచి యాక్టింగ్ అనేది ఇంట్రెస్ట్ వచ్చింది. అది చేసిన తర్వాత ఇంట్రెస్ట్ వచ్చింది యాక్టింగ్. ఓకే. మరి చిన్నప్పటి నుంచి డాన్స్ పెట్టుకొని ఎందుకండి ఇన్స్టాగ్రామ్ లో ఏమి చేయలేని వాళ్ళని చేస్తున్నాం? ఇన్స్టాగ్రామ్ అన్ని ఉండి ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ మొత్తం చూసారా మీరు? మొత్తం అంటే చూసా ఆల్మోస్ట్. కానీ ఇప్పుడు అంతా మీరు బిజినెస్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు అనిపించింది. లాస్ట్ 3 years నుంచి అయితే బిజినెస్ పైన. మరి చూసారా, మొత్తం చూసాను కాబట్టి చెప్పాను. సో క్లాతింగ్ మీద ఎందుకు ఫోకస్ వచ్చింది? క్లాతింగ్ బ్రాండ్ డాన్స్ ఇంట్రెస్ట్ ఉండే. డాన్స్ చేసేటోళ్ళకి కొంచెం హిప్ హాప్ ఉంటుంది. బట్టలు వేసే విధానం కూడా డిఫరెంట్ ఉంటుంది. సో నాకు అక్కడ నుంచి ముందు నుంచే ఫ్యాషన్ సెన్స్ కొంచెం డిఫరెంట్ ఉండే. ఇండస్ట్రీకి క్లోజ్గా మన దగ్గర సెలబ్రిటీస్ రావాలి, మనం వాళ్ళకి దూరం ఉండకూడదు, టచ్ అనేది మిస్ అవ్వకూడదు. అయితే ఏం చేయాలి? ఫ్యాషన్. సో ఫీమేల్ కి కూడా పెట్టారు. యా నేను కూడా మంచిగా స్లిమ్ అయిన తర్వాత కొరియన్ డ్రెస్సెస్ కొనుక్కుంటా. ప్లీజ్ కొరియన్ డ్రెస్ మరి పెట్టాలి కదా బట్టలు మా లాంటివి పిచ్చి వాళ్ళ కోసం. మరి ఈ పిచ్చి వాళ్ళ కోసం ఇంకా డిఫరెంట్ ఫార్వర్డెడ్ ఫ్యాషన్ తీసుకొస్తాను నేను డెఫినెట్ గా. మీరు కొరియన్ వెళ్ళి క్లాత్స్ సెలెక్ట్ చేస్తారా? చైనాలో దొరుకుతాయి కొరియన్ డ్రెస్సెస్ కూడా. కొరియన్ వెళ్ళొచ్చుగా. కొరియాలో ఏం దొరకదండి. ఏముండదా? మరి వాళ్ళు అక్కడ ఆ బట్టలు ఎలా వేసుకుంటారు? కొరియా వాళ్ళు వేసుకుంటారు. వాళ్ళు ఏది మ్యానుఫ్యాక్చర్ చేయరు. మైట్ బి చేస్తారేమో, కొరియాలో అవుతుందేమో, కానీ మనకు తెలీదు. చైనాలో దొరకంటూ ఏది లేదు. ఓకే, అది ఓకే. కానీ కొరియన్ డ్రెస్సెస్ చైనాలో దొరుకుతుంది. అదే కొరియన్ కి వెళ్తే ఇంకా చైనాలో నాట్ ఓన్లీ కొరియన్, ఓకే అన్ని ప్రతి కంట్రీకి సంబంధించింది దొరుకుతుంది. ఓ సూపర్ కదా. సో ఒక దగ్గర వెళ్తే అన్ని దొరికేస్తున్నాయి కదా. కానీ యాప్సే బ్యాన్ చేశారు మన దగ్గర. సో మీకు క్లాతింగ్ అలా స్టార్ట్, ఈ బిజినెస్ ఎలా ఉంది? గుడ్, హ్యాపీ గుడ్. ఓకే, పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం అన్నట్టే ఉంది నాకు రైట్ నౌ. అంటే తొందరనే అంటే బిగ్ బాస్ నుంచి బయటకు రాగానే చేసుకుందాం అన్నట్టు ఉండే నాకు వెంటనే.
రెడీగా ఉన్నారైతే ఎవరో ఎవరు రెడీగా లేరు, రివీల్ చేసేయచ్చు కదా. రెడీగా ఎవరు లేరు. ఆ ఇన్స్టాగ్రామ్ ఎక్కడ వెతికినా మా కూడా మమ్మీ- క్లాతింగ్ ఉంది. మమ్మీకి చెప్తా నేను, మమ్మీ జల్దీ కట్ట పెట్టేసాను. అంతే ఇంకా. ఓకే Yeah. ఓకే. సో బిగ్ బాస్ లో అంటే నాగార్జున గారు హోస్టింగ్ చాలా డిఫరెంట్ గా ఉంటది. వీకెండ్ వస్తే అంటే అతని సీరియస్నెస్ ఉంటుంది, ఫన్నీ ఉంటుంది. అవును, సో మీరు ఎవ్రీ సీజన్ బిగ్ బాస్ ని ఫాలో అవుతూ ఉంటారా? మోస్ట్లీ అయ్యాను. సో ఇన్ని సీజన్స్ లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, విన్నర్ అనే కాకుండా? సీజన్ 4 సోహెల్, సన్నీ, రాహుల్ సిప్లిగంజ్, శ్రీముఖి. సరే, శ్రీముఖి గారు కూడా బిగ్ బాస్ కి వెళ్ళారు. Yeah, yeah. అబ్బా, శ్రీముఖి గారు ఫేస్ లో ఏం లేదు, ఒకటి ఉంది, ఒకటి ఉంది, నేను చెప్తాను. హా. సో ఏంటి ఆ ఒకటి చెప్పరా? మీరు ఏదో అడుగుతున్నారు, ఫస్ట్ అది అడగండి. అదే శ్రీముఖి గారిని కలిసిన తర్వాత ఏం చెప్పారు శ్రీముఖి గారు? శ్రీముఖి స్టార్టింగ్ డేకి లాస్ట్ వచ్చేసరికి అదే లేడీ లక్ యా, మీరు అబ్జర్వ్ చేస్తే నాకు తెలిసి ఒక బ్రదర్ లాగా ఫీల్ అయింది తను. అరే నువ్వేం చెప్పట్లేదేంట్రా, రా అనే కంఫర్ట్ వచ్చిందంటే తను ఎట్లా కనెక్ట్ అయితే అట్లా క్లోజ్ అయితేనే అంటారు బేసికల్గా. True. సో అది చూడొచ్చు. సో ఒక కనెక్షన్ లాగా అయితే అనిపించింది నాకు, ఒక సిస్టర్ లాగా. అది పక్కకు పెడితే మీరు ఎక్స్పెక్ట్ చేసి లేకుంటారు నాకు తెలిసి. ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ రియాలిటీ ఈజ్ రియాలిటీ డూడ్, రియాలిటీ ఈజ్ రియాలిటీ. అది అనిపించింది మనకు, అంతే కథ. కరెక్ట్గా 10 years బ్యాక్ అదే మన అన్నపూర్ణ స్టూడియోస్లో నా షో నా ఇష్టం అనే ప్రోగ్రామ్కి నేను వెళ్ళిన, స్టేజ్ పైన శ్రీముఖితో డాన్స్ చేసిన. ఎస్, 10 years బ్యాక్. డిసెంబర్ వస్తే 10 years కంప్లీట్ అవుతాయి. అప్పుడు దాని తర్వాత మళ్ళీ స్టేజ్ పైన కలిసిన నేను, ఇంకేడా కలవలేదు. ఆఫ్టర్ 10 years. ఆఫ్టర్ 10 years. ఓకే, అది షేర్ చేసుకున్నారా? లేదు. శ్రీముఖి గారికి ఇది అర్జెంట్ గా మా వాళ్ళు ట్యాగ్ చేయండి. ఓకే, సో స్టేజ్ మీద అంటే డాన్స్ అంటే ఏదో సమ్ గెలిచి వెళ్ళారా? టాస్క్ నార్మల్ షోకి నేను ఆడియన్స్ లా డాన్స్ చేయడానికి ఆడియన్స్ లో కూర్చున్నారు కదా, పిలిస్తే నేను వెళ్ళా. అవును. సో పిలిస్తే వెళ్ళి డాన్స్ చేశారు. ఓ మై గాడ్, కట్ చేస్తే అక్కడ మళ్ళీ ఆఫ్టర్ 10 years తర్వాత డెస్టినీ కదా. సో ఇప్పుడు యాక్టింగ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. ఆల్బమ్ సాంగ్స్ ఎప్పుడు యాక్టింగ్ అయితే ట్రై చేయలేదు, కానీ సీరియల్స్ అవి చిన్న చేసిన ఇంటెన్స్ యాక్టింగ్ అలా అయితే నేను ఎప్పుడు చేయలేదు. ఆల్బమ్ సాంగ్స్ చేయాలి, డ్యాన్స్ చేయాలి, అండ్ స్టోరీ లైన్ మంచిగా ఉండాలి. అందులో నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ బాగా వలుకుతాయి అని చెప్పేసి చాలా టాక్ ఉండేది ఎప్పుడు నేను డ్యాన్స్ చేసే టైంలో. లిరికల్గా చాలా డిఫరెంట్ ఫేస్. సో మైట్ బి అది వర్కౌట్ అవుతుందేమో. ఆల్బమ్ సాంగ్స్ ఇద్దామని అనుకుంటున్నా, అండ్ యాక్టింగ్ లో కూడా ఇంటెన్స్ ఉంటే చేద్దాం అన్నట్టుంది. సో ఏదైనా ఫైనల్ గా గోల్ అనేది ఒక మంచి ఇంటెన్స్ ఉన్నటువంటి ఒక ఎక్సలెంట్ స్టోరీ వస్తే కనుక కొడతారు. బిగ్ బాస్ అగ్ని పరీక్షకి వెళ్ళారు, 15 days సక్సెస్ఫుల్ జర్నీ చేశారు, అండ్ ఫినాలీకి ఫైనల్ గా రమ్మని చెప్పారు. మంచి క్యూట్ గా చక్కగా రెడీ అయి వెళ్ళారు కదా. సో అనిపించిందా నెక్స్ట్ నేమ్ మనం వస్తామేమో, ఏ కార్డ్ లో అయినా వస్తామేమో అన్న థాట్ వచ్చిందా? ఫస్ట్ లో వస్తా అని అయితే అనుకోలేదు. ఫస్ట్ పిక్ వాళ్ళకి తెలిసి ఉంటుంది, మనకే తెలిసిపోతుంది మనల్ని ఫస్ట్ పిక్ చేస్తారా లేదా అనేది మనం ఇచ్చిన పర్ఫార్మెన్స్ ని బట్టి. సో నేను ఫస్ట్ లో అయితే లేను, కానీ లాస్ట్ ఆప్షన్ లో నేను వచ్చేస్తా అనిపించింది. 6th లో వెళ్ళిపోతా నేను. అక్కడ ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు, 6th person కూడా వెళ్తున్నాడు, నేను చెప్తున్నా అని చెప్పిన. నేను అక్కడ నేను క్యాల్కులేషన్స్ వేసుకున్నా, 9 members పోయారు సెలబ్రిటీస్ లా, టోటల్గా 15 వెళ్ళాలి. చూసుకున్నా, రౌండ్ ఫిగర్ చూసుకున్నా, 5 members అయిపోయారు. 6th person ఉంటాడు డెఫినెట్ గా అన్నది. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మామ్ హెల్త్ డిపార్ట్మెంట్, డాడ్ డాక్టర్, సెల్ఫ్ రిటైర్మెంట్ తీసుకున్నారు, అక్క సాఫ్ట్వేర్ డెవలపర్, అండ్ మీ. సో ఫ్యామిలీ ఇదంతా ఎవ్రీథింగ్ కాదు. మమ్మీ హెల్త్ డిపార్ట్మెంట్, డాడీ డాక్టరు. సో మరి మీరు అటు సాఫ్ట్వేర్ అయినా అవ్వచ్చుగా, లేదు అంటే ఇటు డాక్టర్ అయినా అవ్వచ్చుగా. నన్ను మమ్మీ గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేసి, నేను హెల్త్ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ డిప్లొమా కూడా చేసిన. ఎస్, మస్తు కష్టపడ్డాం లైఫ్లో, కింద మీద పడ్డాం, ఏం చేయాలో అదే చేసినాం. ఎన్ని చేసినా కానీ దాని తర్వాత గవర్నమెంట్ జాబ్ కూడా వచ్చింది మనకి. ఏం చేశారు మరి ఆ జాబ్ ని? చేయలేదు, వచ్చిందని వదిలేశారు. ఎస్
జాబ్ చేయాలని ఎప్పుడు అనుకోలేదు నేను, ఆలోచన కూడా ఎందుకలా? లేకుండా ఏదో ఒకటి ఇదే చేయాలి, నా రికగ్నైజేషన్ నాకు ఉండాలి. అది చేస్తూ కూడా ఫేమస్ అవ్వచ్చుగా. ఏమో అండి అప్పుడు అట్లా అనిపించింది. వదిలేశారు. ఇప్పుడు బిజినెస్ చేసుకుంటూ చేయట్లే, అప్పుడు అది చేస్తే బాగుండేది. బిజినెస్ అంటే మనకు నచ్చినట్టు మనకు నచ్చినప్పుడు చేసుకోవచ్చు, హ్యాపీగా మన చేతిలో పని. బిజినెస్ కూడా చేద్దామని ఎప్పుడు వన్ డే కూడా ఆలోచించలే. ఆ, ఇక మనం ఏదో ఒకటి చేయాలి, లైఫ్లో డబ్బులు కావాలి, ఇంట్లో వాళ్ళు హ్యాపీగా ఉండాలంటే నేను సెటిల్ అయినా అన్నట్టయితే వాళ్ళకి కావాలి కదా. సో అందుకోసం స్టార్ట్ చేసిన. అండ్ మధ్యలో మమ్మీకి వీడు చేయడు, ఆపేస్తాడు మధ్యలోనే అన్నట్టుండే. ఎందుకంటే మమ్మీకి అంత నమ్మకం మీ మీద? ఇండస్ట్రీ తప్ప వేరే ఏది చేయని తెలుసు మమ్మీకి. జాబ్ చేసిన వదిలేసిన. ఎంత ఈజీగా చాక్లెట్ తిన్నా కవర్ పడేసా ఏంటంటే జాబ్ చేసా మధ్యలో వదిలేసా అంట. ఏం చేశారు జాబ్? కాలేజ్ నుంచి వచ్చింది మనకి జాబ్, నాన్ ఐటీ, మెయిల్ అండ్ షార్ట్. అప్పుడు 6 నెలలు చేసిన వదిలేసిన. 3 నెలల ట్రైనింగ్, 3 నెలల 1.5 month ఏమో ట్రైనింగ్ అయింది. ఇంకొన్ని రోజులు కష్టపడి చేసిన, గుంజినా సిద్ధాప్స్కాండ్. ఎందుకట్లా పాపం? పోగు దిగాలి. సో ఎక్కువగా ఏ ఫిలిమ్స్ ఎక్కువ ఫాలో అయ్యారు? మిమ్మల్ని బాగా ఓన్ చేసుకున్న ఫిలిమ్స్ ఏంటి? నాకు నచ్చే ఫిలిమ్స్ ఫీల్ గుడ్ మూవీస్. ప్రభాస్ గారి మూవీస్ నాకు బాగా నచ్చుతాయి. బృందావనం, మిర్చి, డార్లింగ్. మీకు ఇక్కడ అర్థమవుతుందా ఎవరికైనా ఏంటి ఈ లిస్ట్ లో? ఎవరున్నారు? నేను చెప్తా చెప్పండి. లిస్ట్ లేదు, ఫుల్ అవ్వాలి. మిస్టర్ పర్ఫెక్ట్ అన్నిట్లో ఉన్నారా? చిన్నదో వైపు, పెద్దదో వైపు. డార్లింగ్ లో 2, మిర్చిలో 2, బృందావనంలో 2, చివరికి మిస్టర్ పర్ఫెక్ట్ లో 2. అదంతా తెలీదు. స్టోరీ అండ్ ఫీల్ గుడ్ మూవీస్ అండ్ కొత్త అంటే బంగారు మీకు లోకం, అన్ని ఇద్దరు ఉంటేనే కొత్త బంగారు లోకం, అది సింగిల్, ఆరెంజ్. అందులో 10 లిస్ట్ పెద్దదే. సో ఈ మూవీస్ చాలా, అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇలాంటి ఫీల్ గుడ్ మూవీస్. ఇలాంటి ఫిలిమ్స్ చాలా ఇష్టం. వీటన్నిటిలో బాగా ఫేవరెట్ ఏంటి? ఆరెంజ్. అక్కడ అప్పట్లో 10. ఇప్పుడెన్ని? ఏంటి అంటే మన అంటే స్టోరీస్ ఎన్ని, మన మనకి stories. ఎన్ని స్టోరీస్ ఉన్నాయని? మనకి ఎక్కువ స్టోరీస్ లేవండి. ఎక్కువ జస్ట్ ఫింగర్స్ లో కౌంట్ చేయొచ్చు అయితే. లేదు ఒక అంటే నార్మల్గా స్కూల్ స్టోరీ ఎవరికైనా ఉంటది, Of course. సహజం రాబాయ్, అందరికి ఉంటది. నెక్స్ట్ కాలేజ్ లో నెక్స్ట్ +2. దాని తర్వాత ఏమీ చేయకుండా ఖాళీగా తిరుగుతున్న టైంలో స్కూల్ అయిపోయింది, హాలిడేస్ వచ్చిన టైంలో ఏం చేద్దాం ఖాళీగా ఉన్నాం, చలో ఠీకే పాత. Yeah. ఖాళీగా ఉన్నారని పాత అకౌంట్లు తీశారు. Yes. అచ్చా. దాని తర్వాత మళ్ళీ ఒక సీరియస్ రిలేషన్ ఉండే నాది, కాలేజ్లో ఉంది. సో ఇప్పుడు మరి ఆ సీరియస్ రిలేషన్ తోనే పెళ్లి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బ్రేకప్ అయిపోయింది. అంత సీరియస్ రిలేషన్షిప్ అంత ఈజీగా ఎలాగండి? మంచిగా కూర్చొని మాట్లాడుకున్నాం, ఇట్లా కుదురుతలేదు, వన్ జాగా వన్ చూసుకుందాం అని. మీ జాగా మీరు చూసుకున్నారు, ఆవిడ జాగా ఆవిడ. ఆమె చూసుకున్నాం. ఎన్నాళ్ళు అవుతుంది పాపం బ్రేకప్ అయ్యి? 21 4 years అయింది. అంటే బ్రేకప్ కి ఏదో ఒక కాజ్ ఉంటుంది కదా. ఏం లేదు, నేను ఇండస్ట్రీ వదిలిపెడతలేను, జాబ్ చేయమంటే చేస్తలేను, సంపాదించమంటే ఇండస్ట్రీ తప్ప ఫిల్మ్ ఇండస్ట్రీ అంటున్నా, ఏదో ఒకటి చేస్తా అంటున్నా, యూట్యూబ్లో ఏదో ఒకటి చేస్తా, ప్రయత్నిస్తానే ఉన్నా. స్ట్రగ్లర్ని కదా. అమ్మాయి ఏజ్ పెరుగుతుంది, పెళ్లి చేసుకో, ఇంట్లో ప్రెషర్ అవుతుంది. లాస్ట్ కొన ఊపిరి వరకు ట్రై చేసినాం సార్, కుదరకపాయ్. సో దాని మ్యారేజ్ అయిపోయిందా ఇప్పుడు? ఎస్ అనిపించదా? అనిపిస్తుంది. ఎందుకు ఆలోచించి అలాంటి మస్తునే బాధపడేటి, రిగ్రెట్ అవ్వకుండా కూర్చుంటే ముందుకు వెళ్ళాం కదా. ఇలాగే చెప్తారు. ఏదో ఒక ఫోటో చూసినప్పుడు చెంకలో పిల్లని ఎత్తుకునేటప్పుడు పక్కన నేనే కదా ఉండాలి అని అప్పుడు వస్తుంది, కానీ అవి బయటికి చెప్పరు ఎవరు. ఏం చేయలేం. ఏ స్టోరీకైనా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుందంట. ఎస్ ఎవ్రీ స్టోరీ ఈవెన్ ప్రతి ఒక్క ఎక్స్పైర్ డేట్ అయితే మనం కాపాడనీకే ప్రయత్నించినాం, అయిపోయింది, ఎక్స్పైర్ అయిపోయింది. మనం ఏం చేయలేం, ఇంకా ఎక్స్పైర్ అయిన దాన్ని తీసుకురాలేం. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి అంత లైఫ్ బానే ఉంది. బాగుంది, చాలా ప్రొఫెషనల్ గా బాగుంది. అంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి మీరు కాలేజ్ అయిపోయిన తర్వాత నుంచి మీరు డిజిటల్ లో ఉండాలి, యూట్యూబ్ లో ఉండాలి, లేకపోతే ముందు నుంచే
ముందు నుంచి థాట్ ఉంది. ఎప్పుడూ ఉన్న థాట్ ఒకటే, ఉమ్. ఇదే డాన్స్ అన్నా సింగింగ్ అన్నా, సింగింగ్ కూడా ఉంది మధ్యలో. ఏదో ఒక song. నా కోసం ఒక సాంగ్ వద్దు, డెడికేట్ చేయాలంటే ఇందాకనే ఒక దగ్గర పాడినా. అది నాకు అనవసరం, మీరు ఎక్కడ పాడారని. అనువనువు కలలెగసే తెలియనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే కాలాలు కల్లార చూసేనులే వసంతాలు వేచింది ఈ రోజుకే భరించాను ఈ దూర తీరాలు నీకోసమే. చాలా బాగా పాడుతున్నారు. యాక్చువల్ గా నేర్చుకోలేదు, ఇంట్రెస్ట్, అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇవన్నీ అవుట్ ఆఫ్ ఇంట్రెస్టే. డాన్స్ అయినా కానీ ఎక్కడ నేను ప్రొఫెషనల్ గా నేర్చుకోలేదు. కాన్సర్ట్స్ చేయాలని ఉండే. డాన్స్ స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసినాక కొన్ని రోజులకి నాకు జనాలతో కనెక్షన్, నేను డాన్స్ చేస్తే వాళ్ళు కూడా దుంకేది ఇట్లా. సో అట్లా నాకు వచ్చిన థాట్ సాంగ్స్ చేద్దాం, సాంగ్స్ చేస్తూ కాన్సర్ట్స్ చేద్దాం, బిగ్ 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 స్క్రీన్, బిగ్ బిగ్ థింగ్స్ ఆలోచించుకున్నా కానీ వర్కౌట్ అవ్వలేదు. పెద్దగా అరిజిత్ సింగ్ అనుకున్నా నేనైతే. ఓకే, కానీ మీ ఇంట్రెస్ట్ అంతా కూడా సింగింగ్, డాన్సింగ్, క్రౌడ్ లో ఉండాలి, అల్లరిగా ఉండాలి, హిప్ హాప్ గా ఉండాలి అనేది ఉంటుంది. కానీ ఎందుకు చేయరు? ఉన్నదాన్ని ఎందుకు ప్రజెంట్ చేయట్లేదు? లైఫ్ అట్లా తీసుకెళ్లదండి. మనం అనుకున్నట్టు తీసుకెళ్తే ప్రతి ఒక్కడు అనుకున్నది ఈజీగా అయిపోతుండే. మీ దగ్గర కావాలి అనుకుంటే వెళ్ళొచ్చు, మంచిగా డాన్స్ చేయడానికి మంచి సోర్స్ ఉంది, మంచి క్లాత్, మెంటల్ హెల్త్ మంచిగా ఉండాలి కదా. అన్ని ప్రాబ్లమ్స్ ఏమున్నాయో ఉంటాయండి, కనిపించేవన్నీ నిజాలు కావు మ్యామ్. అదే ఇంకా ఏమున్నాయి మెంటల్ హెల్త్. అదే ఇంకా అవకాశాలు దొరకక కొంచెం లో అయిపోవడం లైఫ్ లో. ఏంది వర్కౌట్ అవ్వట్లేదు, ఏంది అసలు అని చెప్పి. ఓకే, సో ఇప్పటి వరకు జరిగిన అంత ఈజీగా నార్మల్ ఉంది అనుకోండి, ఏం ప్రాబ్లం లేదు, మంచి ఫ్లో లైఫ్ బాగుంటది. అంత ఈజీగా వస్తే ఎట్లా? సో ఆడిషన్స్ కి ఏమైనా? ఏ ఆడిషన్స్ అంటే? ఫిలిమ్స్ కి? యా, నేను చేసా, థియేటర్ చేసే టైంలో ఆడిషన్స్ కూడా ఇచ్చినాను. ఎందుకు రిజెక్ట్ అయ్యేవాళ్ళు? ఆ పాయింట్ ఏమైనా తెలుసుకున్నారా? ఆ ప్రాసెస్ లోనే ఒక ఆడిషన్కి వెళ్ళినాం, ఎక్కడైనా షార్ట్ ఫిల్మ్ చేసినాం, ఏదైనా చేసినాక మళ్ళీ 3 months గ్యాప్ వచ్చేది. 3 months గ్యాప్ లో ఎక్కడ వర్కౌట్ అయితే లేదు, లో అయిపోవడము, మళ్ళీ ఆ ప్రీవియస్ మోడ్ ఏదైతే ఉందో దాంట్లోకి వెళ్ళిపోతున్నాను, డౌన్ అయిపోతున్నా. ఇట్లయితే కాదు, అవకాశాలు ట్రై చేస్తుండాలి, ఖాళీగా ఉండకుండా ఏదో ఒక వర్క్ అయితే చేస్తుండాలని చెప్పి బిజినెస్ స్టార్ట్ చేసినాను. ఖాళీగా ఉంటే లో అయిపోతున్నాం, చాలా ఘోరంగా అయిపోతుంది పరిస్థితి. మళ్ళీ యాక్టివ్నెస్ వస్తలేదు, ఫ్రెష్ మైండ్ తో వెళ్ళాలి, చార్మింగ్ ఫేస్ తో వెళ్ళాలి, అయితే లేదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేశారు. ఎస్. ఓకే, సో మరి లైఫ్ లో అంటే కొన్ని మిరాకిల్స్ మూమెంట్స్ ఉంటూ ఉంటాయి, అంటే లిటిల్ బిట్ సక్సెస్ అవ్వడానికైనా, లేకపోతే మన లైఫ్ ని యూటర్న్ తీసుకోవడానికి. దిస్ ఇస్ ద మూమెంట్. అగ్ని పరీక్ష ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చిన మూమెంట్ ఇదే. సో ఎలా ఫైట్ చేయాలని ఉంది? క్రేజీగా, ఐ విల్ గో లైక్ క్రేజీ నౌ. मैं उड़ना चाहता हूँ, भागना चाहता हूँ नैना, సో रुकना नहीं चाहता हूँ. ఏదైనా బిగ్ బాస్ హౌస్ లో ఉండాలని ఉంది. yes. ఓకే, సో మైండ్ గేమ్ బాగా ప్లే చేయాలి. మెంటల్ హెల్త్ బాగోకపోతే ఎలా చేస్తారు లోపల? నేను ఓవర్ థింకర్, సో ఓవర్ టూ మచ్ ఆలోచిస్తాను నేను. సో ఈ టూ మచ్నెస్ నాకు ఎఫెక్ట్ అవుతుంది అక్కడ అని అనుకున్నాను నేను. ఆడిషన్కి వెళ్ళినాం, మన అగ్ని పరీక్ష వెళ్తున్నప్పుడు, అక్కడ వెళ్ళినాక ఓవర్ థింకింగ్ తగ్గింది. అన్నెసెసరీ ఎక్కువ ఆలోచిస్తా కదా, అన్నెసెసరీ పోయింది, ఓన్లీ ఫోకస్ దీని గురించి ఆలోచిస్తున్నా. సో చాలా మెంటల్ హెల్త్ కూడా బెటర్ అయింది నాది. ఎందుకని ఓవర్ థింకింగ్ బేసిక్ ఎక్కువగా ఫీమేల్ లో ఉంటూ ఉంటది? వస్తుంది, ఎవరికైనా వస్తుంది. అంటే సిచ్యువేషన్స్ కొన్ని చేంజ్ వల్ల కూడా ఓవర్ థింకింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఏ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ మిమ్మల్ని ఇంత ఓవర్ థింక్ చేయడానికి రీజన్? హౌ డు యు డిఫైన్ డిప్రెషన్? మీరు ఎట్లా చెప్తారు డిప్రెషన్? డిప్రెషన్ అంటే మీరు ఎట్లా చెప్తారు? అంటే ఎప్పుడైనా లైఫ్ లో మనం లో అయిపోతున్నప్పుడు, ఎవరి సపోర్ట్ లేనప్పుడు, ఎవరితో షేర్ చేయలేనప్పుడు. సింపుల్ గా చెప్తా, డిప్రెషన్ ని జనాలు ఎట్లా చెప్తారో నాకు తెలియదు. ప్రతి ఒక్కరి లైఫ్ లో ఇంట్లో సిచ్యువేషన్స్, మోస్ట్లీ మనకు సంబంధించిన పర్సనల్ సిచ్యువేషన్స్ వల్ల డిప్రెషన్ వస్తుంది. సడన్ గా ఏదైనా అయింది, మీరు ఆలోచనలో పడ్డారు, ఆలోచిస్తున్నారు, అప్పుడు ఏమవుతుంది? ఆలోచిస్తే బాడీ మొత్తం ప్రాణం గుంజేస్తుంది, ఇట్లా లో, లైక్ డీప్ డార్క్ కైండ్ ఆఫ్ అయిపోతుంది. 1 day, నెక్స్ట్ డే వెళ్ళినాక ఓకే ఆల్ సెట్ అని వెళ్ళిపోతూ ఉంటాం. అలాంటివి రెగ్యులర్ లైఫ్లో రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి, మనం వెళ్ళిపోతూ ఉంటాం. సో దాన్ని కన్సిడర్ కూడా చేయం. ఏమైందిరా డల్, నెక్స్ట్ డే ఎనర్జీ కూడా రాదు. ఏమైందిరా డల్ ఉన్నాం అంటే నిన్న ఒకటి జరిగిందిరా. సో ద సేమ్ సిచ్యువేషన్ ఒక లాంగ్ టైం పీరియడ్ వరకు మనకు గుంజితే
దట్ ఈస్ కాల్డ్ ప్రాపర్ డిప్రెషన్. మెడికేషన్ కావాలి మనిషికి, మొత్తం గుంజుకోపోతాడు. సో అలా జరిగింది నాతో. అది డిప్రెషన్ బై. సో ఇప్పుడు అవుట్ ఆఫ్ డిప్రెషన్. డిప్రెషన్ ఏం లేదు, కానీ ఆ డిప్రెషన్ లో వచ్చిన ఓవర్ థింకింగ్ క్యారీ ఫార్వర్డ్ అయింది ఇక్కడ వరకు నాకు అంతే. సో అంటే కెరియర్ వైజ్ పర్సనల్ లైఫ్ వైజ్ అంత డిప్రెస్, కెరియర్ లోనే అంత డిప్రెస్డ్ అయ్యారు. ఓకే. సో దానివల్ల హెల్త్ చాలా ఎఫెక్ట్ ఉంటుంది కదా. చాలా. ఓకే. మెంటల్ హెల్త్ ఇప్పుడు నేను ఓవర్ థింకింగ్ వల్ల మనకి ఫిజికల్ హెల్త్ కూడా ప్రాబ్లం అయింది అనిపిస్తుంది, కానీ ఫిజికల్లీ ఐఎమ్ పర్ఫెక్ట్. మెంటల్ హెల్త్ కొంచెం, అది కూడా ఐఎమ్ పర్ఫెక్ట్ ఇప్పుడు. ఓకే. సో అంటే ప్రతి పర్సనల్ లైఫ్ లో చిన్న డిస్టర్బెన్సెస్ అంటే లైక్ అది రిలేషన్షిప్ అనుకోవచ్చు, వాట్ ఎవర్ ఏదో ఒకటి. సో అది ఆల్రెడీ అయిపోయింది 2021లోని, ఇట్స్ క్లోజ్ కదా. కానీ మళ్ళీ ఇలాంటి డే లైఫ్లోకి రాకూడదు అనుకుంటే ఎంటైర్ మీ ఇయర్స్ ఆఫ్ కెరియర్లో ఏ సిచ్యువేషన్ రాకూడదు అనుకుంటారు? నేనే ఓవర్ థింకింగ్ డిప్రెషన్ ఏదైతే ఉండే నాది వద్దు రాబోయే అది. అదైతే అది ఎవరి జీవితంలో రాకూడదు. అది ఎవరికి బాధగా ఉండాలని ఉంటుంది, హ్యాపీగా ఉండాలి, ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండాలి. చిన్న చిన్న పరిశ్రమలు రావాలి. ప్రాబ్లమ్స్ అందరికి వస్తాయి, ప్రాబ్లమ్స్ లేకపోతే లైఫ్ ఇంకా వర్స్ట్ అయిపోతుంది. అప్స్ అండ్ డౌన్స్ రావాలి, ఫేస్ చేసుకుంటే ఇట్లా 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 వెళ్ళిపోతా ఉండాలి అంతే. ఫినాన్షియల్ గా ఆ టైంలో బ్యాక్ ఉండేవాళ్ళు, అంటే ఐ మీన్ జాబ్ ఇంకా రాలేదు. సో ఫ్యామిలీ మదర్ అండ్ ఫాదర్ చూస్తే మంచి మంచి సెటిల్డ్, అంటే చాలా ప్రొఫెషనల్ గా ఇదిగా ఉండేటువంటిది. పేరెంట్స్ అడిగే వాళ్ళ మనీ ఆ టైంలో, అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత. సో అది నేను 3 years బ్యాక్ వరకు కూడా తీసుకున్నాను నేను మమ్మీ దగ్గర, డాడీ దగ్గర. 3 years అంటే 4 years బ్యాక్. 4 years బ్యాక్ అండ్ 1 year అక్కడ ఇక్కడ షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ అక్కడ వచ్చిన పైసలు ఇక్కడ వచ్చిన పైసలు అవన్నీ బ్యాలెన్స్ చేసేట. ఓకే. సో అంత డిప్రెస్ అయిన మీరు అది ఎలా బయటికి ఓవర్కమ్ చేయగలిగారు? ఏ మెడికేషన్ నాకు పని చేయలేదు. చాలా స్ట్రాంగ్ గా డిప్రెస్డ్ అయ్యారు. ఏ మెడికేషన్ పని చేయలేదు నాకు. అంటే ఆ టైంలో మీ హెల్త్ కండిషన్ ఎలా ఉండేదండి? అంటే ఎలా అయ్యేవాళ్ళు, ఎలా థింక్ చేసేవాళ్ళు? ప్రాబ్లం ఇక్కడే అవుతుంటదండి, ఫిజికల్ గా ఏం అవ్వదు, ఇక్కడే ప్రాబ్లం అవుతుంటది. ఏ ఓవర్ థింకింగ్, భయం, ఇక్కడ నుంచే భయం స్టార్ట్ అవుతుంది. మెంటల్ హెల్త్ ఖరాబ్ అవుతుంటది అంతే. ఏది నిజం ఏది అబద్ధం అనేది అర్థం కాదు. ఫ్రెండ్స్ లో కూడా ఏమైనా చీట్ అలాంటిది ఏమైనా జరిగింది? లేదు లేదు లేదు. ఫ్రెండ్స్ ఒకళ్ళు ఎవ్వరు నన్ను ఇబ్బంది పెట్టలేరు, నన్ను నేనే పెట్టుకుంటా అంతే. అంటే మీన్ లైక్ నాలో ఉన్న టాలెంట్స్ ని నేను పక్కకు పెట్టడం, నేను దాన్ని లెట్ గో చేయడం. పై అందరికి ఉండవు టాలెంట్స్, చాలా తక్కువ మందికి ఉంటాయి. మనం అది గుర్తించుకోవాలి. మనది వాటికి మనమే ఇజ్జత్ ఇవ్వకపోతే పక్కన ఎందుకు ఇస్తాడు? డేస్ గడిచిపోయినాయి, దాన్ని వదులుకున్నా. అది లేకుండా లైఫ్ లేదని నాకు తెలుసు ముందే, కానీ ఏం చేస్తున్నా, నేను జస్ట్ చిల్ అవుతున్నా లైఫ్లో. అటు ఇటు తిరగడం చేయడం, లైఫ్ స్పాయిల్ చేసుకునేటట్టు చేసుకుంటున్నా. సో దానివల్ల అరే వెనకాల తిరిగి చూస్తే నేను ఇది మర్చిపోయినా, నేను నాకేం కావాలనేది ముందుకు వెళ్ళిపోతాను. టైం చిల్ బ్రో, చిల్ 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 అలా చిల్ అయ్యారు, అన్ని పక్కకు పడేసి లైఫ్ లో. చెప్పినంత చిల్ కాదులేండి, చెప్తున్నా నేను. కానీ బుద్ధి ఎప్పుడు వచ్చింది మరి మీకు? బుద్ధి అన్ని కోల్పోయాక బుద్ధి వస్తుందండి. అన్ని కోల్పోయిన తర్వాత మళ్ళీ వాటిని రీకలెక్ట్ చేసుకొని అరేంజ్ చేయడంలో ఉన్న కష్టం, ఫ్లోలో వస్తున్నప్పుడు ఈజీనెస్ చాలా డిఫరెన్స్. ఇవి రెండు ఫ్లోలో వస్తున్నప్పుడు వాటికి వాల్యూ ఇచ్చి మనం ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. కొంచెం జాగ్రత్త దొరికితే ఇంకొంచెం అనుకుంటూ వెళ్ళిపోవాలి. కానీ సపోర్ట్ ఎవరు చేశారు బాగా? ఫ్యామిలీ. అక్కకి మీరు ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ ఏంటి? బెస్ట్ గిఫ్ట్ అని కాదు, రంజాన్లో మేము ఈదీ ఇస్తాం కదా, ఫస్ట్ టైం ఎవరు ఇయ్యలేదు మా అక్కకి, నేను ఇచ్చిన. తను ఎలా ఫీల్ అయ్యారు? ఎమోషనల్. ఏం చెప్పారు? అదే, ఆమె కూడా సేమ్ అదే ఫీల్ అయింది. ఈదీ అంటే దానికి ఒక వాల్యూ ఉంటుంది. మామూలుగా ఇట్లే చిన్నపిల్లలకి తీసుకురా 100 రూపాయలు, తీసుకురా 500 అట్లా ఇచ్చేస్తాం కదా. సో యాక్చువల్గా ఈదీ ఇవ్వడానికి దానికి ఒక వాల్యూ ఉంటుంది. నెల మొత్తం పొద్దుగాల లేచి వర్క్ చేసి వాళ్ళు లేచి వండడము చేయడము. సో వీటన్నిటిని కన్సిడర్ చేసి ఒక గిఫ్ట్ లాగా మేము ఇస్తాం. అది ఈదీ యాక్చువల్గా. సో నేను యాక్చువల్గా ఇవన్నీ కన్సిడర్ చేసి ఇచ్చిన. నేను నా తమ్ముడు నా కోసం ఇన్ని చేశాడు అని ఎమోషనల్ గా కనెక్ట్ అయి ఉంటారు. కెరియర్ లో ఎలా అయినా సరే స్ట్రాంగ్ గా యాక్టింగ్ లోకి వెళ్ళాలి, ఇది నేను చూస్ చేసుకునేది అనేది మీరు ఆల్రెడీ ఒకటి ఫిక్స్ అయిపోయారు కదా. సో
అది కాకుండా మీరు డాన్స్, సింగింగ్, యాక్టింగ్ కాకుండా ఇంకా ఎలా ఎలా చేయాలని ఉంది? అంటే లైక్ సీరియల్స్ లోకి వెళ్ళాలి. సీరియల్స్ కూడా చేసిన నేను, షార్ట్ ఫిల్మ్స్ చేసిన, వెబ్ సిరీస్, ఇండియా మొత్తం ట్రావెల్ చేసిన, ట్రావెల్ బ్లాగ్స్ చేద్దామని. అండ్ మళ్ళీ థియేటర్ చేసిన. థియేటర్ చేసే థియేటర్ నుంచి అయితే తరుణ్ భాస్కర్ అన్న రీసెంట్ మూవీ కీడాకోలాలో మా థియేటర్ వాళ్ళే ఉన్నారు మోస్ట్లీ, చాలా మంది క్యారెక్టర్స్. థియేటర్ నుంచి కూడా అవకాశం దొరుకుతుంది, అట్లా కూడా ట్రై చేసిన. థియేటర్ కూడా చేసిన, థియేటర్ ప్లేస్. లక్ వచ్చింది ఆల్రెడీ. జస్ట్ ఒక 1 month నుంచి, ఆగస్ట్ నుంచి లక్ స్టార్ట్ అయింది. ఇంకా వైల్డ్ కార్డ్ పోతేరా అబ్బాయి అప్పుడు ఉంటది. సూపర్. అండ్ లోపల ఏం చేస్తారు? హౌస్ లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారా? ఎలా ఉండాలి అనుకుంటున్నాను? నేను ప్లానింగ్ ఏం లేదండి, ఇట్లుండాలి అట్లుండాలి అని ఏం లేదు. నేను అనుకుంది చెప్తాను. నేను ఇప్పుడైతే ప్లానింగ్ ఏం లేదు. నాగార్జున సార్ కింద నన్ను పిలిస్తే, స్టేజ్ పైకి పిలిస్తే అక్కడ నుంచే గేమ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. నాగార్జున గారి నుంచే? అక్కడ నుంచే మై గేమ్ ప్లే సార్. ఈయన గారి డబుల్ యాక్షన్. అయితే నాకు ఆ బ్యాక్ స్టేజ్లో ఎవరెవరు ఎట్లా మాట్లాడారు, ఏం చేసారు, సో ఒక్కొక్కరు ఒక్కొక్కలా మాట్లాడారు, అవన్నీ నాకు గుర్తున్నాయి. అది కెమెరా ముందు మాట్లాడితే కెమెరా ముందు తీసేటోని. ఓ, అగ్ని పరీక్షలు. ఎస్. ఓకే. పర్సనల్ గా హర్ట్ చేసినారు. అగ్ని పరీక్షలు ఇప్పుడు వెళ్ళిన కంటెస్టెంట్స్ లో? ఎస్ వెళ్ళిన కంటెస్టెంట్ లోనే. ఓకే. నాకేం గ్రడ్జ్ ఏం లేదు వాళ్ళ పైన. అక్కడ దగ్గర దూడ్చేద్దాం అనుకున్నా నేను లోపలికి వెళ్ళి. ఏం చేసేది మనకి, మన పర్సనల్గా అన్నది కాదు, అక్కడ జరిగిన సిచ్యువేషన్లు బట్టి అన్నది. అక్కడ సిచ్యువేషన్లో అక్కడనే తీయాలి. అక్కడ లోపలికి వెళ్ళినాక లక్ లేదా, నాకు లక్ లేదన్నారుగా, కార్నర్ చేసి డూడ్ నన్ను, లక్ లేదని చెప్పి. మంచి కంటెంట్ ఇస్తానా మీకు. సో లోపలికి వెళ్ళినాక దిఖాయింగే అనుకున్నా. ఎవరికి రా చెప్పింది లక్ లేదు, నేను అదే డైలాగ్ తో స్టార్ట్ చేద్దాం అనుకున్నా. ఎవర్రా చెప్పింది షాకిబ్ ఖాన్ లక్ లేదని? లక్ లేకపోతే హౌస్లోకి ఎట్లా వస్తాడు అందాం అనుకున్నా. సో ఎవరన్నారు, ఎవరు కార్నర్ చేశారు? నేమ్స్ తెలుసుకోవచ్చా? కార్నర్ చేయడం అంటే నార్మల్ గా ఒకటే పాయింట్, లక్ లేదు అని చెప్పి. ఎవరన్నారు మాట? అందరు అన్నారు మోస్ట్లీ. మజాక్లు అంటారు భయ్, మజాక్ ఎంతగానో బర్దాష్ అవుతుంది. మేము 100% హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాం. మీలా మంచిగా ప్రజెంట్ చేసేవాళ్ళు, చాలా సరదాగా. మాకు మళ్ళీ ఇంకొక సోహెల్ని చూసినట్టు ఉంటుంది. చికెన్ మటన్ అని ఆ యాక్టివ్నెస్, ఆ కైండ్ ఆఫ్ మైండ్ సెట్, అల్లరి చేస్తూ. సో కోపం ఎక్కువ, షార్ట్ టెంపరా? కోపం ఎక్కువ. ఏంట్రా కోపం ఎక్కువ నాకు? షార్ట్ టెంపర్ వాళ్ళకి చాలా ఎక్కువ హార్ట్ ఉంటుంది. అవునవును, అప్పుడప్పుడు వస్తుంది, అప్పుడప్పుడే వస్తుంది, అప్పుడప్పుడే పోతుంది. కానీ వాళ్ళు ఎంత హార్ట్ఫుల్ ఉంటారంటే అంత హార్ట్ఫుల్ ఉంటారు. సేమ్. సో షార్ట్ టెంపర్, ఇంకా షార్ట్ టెంపర్. యాటిట్యూడ్ ఎక్కువ? యాటిట్యూడ్ ఏం లేదు. స్ట్రగుల్ ఫేస్ చేశారు, కానీ ఆ స్ట్రగుల్ నుంచి బయటికి రావడం అనేది నిజంగా అది అంత ఈజియెస్ట్ థింగ్ కాదు. ఇదే నచ్చింది అక్కడ, అందుకే తీసుకున్నారు. చాలా హార్డ్, బట్ మంచిగా ప్లే చేయాలనుకున్నారు. సో ఖచ్చితంగా లక్ ఉంది మీ దగ్గర, హోప్ఫుల్లీ. అందుకే అగ్ని పరీక్ష వరకు వచ్చారు. లక్ ఉంది కాబట్టే ఇన్ని ఇంటర్వ్యూస్ చేస్తున్నారు. లక్ ఉంది కాబట్టే వైల్డ్ కార్డ్ కూడా వెళ్ళిపోవాలి. మీ గేమ్ ఆడండి, మీ స్ట్రాటజీని యూజ్ చేయండి, మమ్మల్ని మాత్రం ఎంటర్టైన్ చేయండి. అక్కడికి వెళ్ళి మీరు కూడా ముద్దుపప్పులా కూర్చోకండి. లేదండి, నేను అసలు కూర్చోలేనండి. ఫస్ట్ థింగ్ డాన్స్ చేయండి. నేను ఒక్క దగ్గర కూర్చోలేను తెలుసా, చాలా ప్రాబ్లం అది. సో అందుకే అక్కడ నుంచి ఫ్రంట్ బ్యాక్ అటు ఇటు అవుతున్నారా? నేను ఏదైనా మాట్లాడాలంటే నిల్చుంటే గట్టిగా మాట్లాడతా. ఇంకా ఓకే, ఇక్కడ కెమెరా ముందు నిల్చోలేము కదా, మళ్ళీ ఫ్రేమ్ మిస్ అయిపోతుంది. సో డిప్రెస్డ్ అన్నారు. సో ఆ డిప్రెస్ నుంచి ఎలా ఓవర్కమ్ చేయగలిగారు, ఎలా రాగలిగారు, అసలు ఆ టైంలో ఏం చేశారు? లాక్డౌన్ టైంలో నేను చాలా లో, కంప్లీట్ గా లో. లాక్డౌన్ బిఫోర్, జస్ట్ మీకు లాక్డౌన్ లో వచ్చిందా డిప్రెషన్? లాక్డౌన్ బిఫోర్ అంటే జస్ట్ బిఫోర్ లాక్డౌన్. అప్పటికి నేను పీక్ స్టేజ్. నాది సపరేట్ రూమ్ ఉండేది, నేను అందులోనే ఉండేది. బయటకు కూడా వచ్చేవాళ్ళు కాదు? లేదు, ఒంటరితనం ఎక్కువ. జస్ట్ ఇంటి కిందికి రావడం, తినడం, మళ్ళీ పైకోవడం, అంతే ఉండేది. లాక్డౌన్ వచ్చేసరికి మమ్మీ ఉన్నారు, అందరు ఉన్నారు ఇంట్లో. సో నేను కింద ఉండడం, మమ్మీ తిట్టేది, ఏం చేస్తావరా నువ్వు ఊకే పైన,
కిందికి వచ్చేది, నేను కింద ఉండేది. అట్లా మమ్మీ వాళ్ళతో మాట్లాడడం వల్ల కొంచెం బెటర్ ఫీల్ అయింది. ఆ బెటర్మెంట్ ఫీల్ వచ్చినాక ఐ నోటీస్డ్కి ఇక్కడ ఉండకూడదు, మనం ఇప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోవాలి. హైదరాబాద్ వచ్చేసిన. అక్కడ వచ్చినాక కూడా నేను మళ్ళీ ట్రావెల్ అని చెప్పి అది అని చెప్పి సోహెల్, అదే లాక్డౌన్ టైంలోనే మళ్ళీ సోహెల్, మళ్ళీ నేను గెట్ బ్యాక్ అయ్యి వీడియోస్ చేయడం ప్రయత్నిస్తూనే ఉన్నా. కానీ ఆ లో ఫేస్ ఏదైతే ఉందో అది పోవట్లేదు. సో ఇంకా ఏం చేయాలి అర్థం కాక 3 months సోలో ట్రిప్కి వెళ్ళిపోయినా. ఇండియా మొత్తం తిరిగినా సోలో. నో ఫ్రెండ్స్, నో ఫీమేల్ ఫ్రెండ్స్. నో ఫ్రెండ్స్ అన్నాక నో ఫీమేల్ ఫ్రెండ్ ఏంటండి? అంటే ఎక్కడెక్కడ ఏదో అలా ఏదో. సో అప్పుడు మనకి లక్ లేదు కదా, లక్ మొత్తం అప్పటి నుంచే మనకి. సో 3 months ట్రావెల్ చేసిన. ట్రావెల్ కూడా నాకు చాలా నేర్పించింది. అక్కడ నేను బయటకు వచ్చినా అంటే దాంట్లో నుంచి మనసు బాగాలేనప్పుడు మీరు ఎంత మంచి జాగాలో కూర్చున్నా కానీ హ్యాపీనెస్ రాదు. ఏదో వెతుకుతానా నో అయితే వెతుకుతున్నా. కానీ మంచి లొకేషన్లలో పోయి కూర్చుంటే జనాలకి వావ్ అన్నట్టుంది, మనకేమో ఏముందిరా అన్నట్టుంది. ఎస్, నిజంగా అసలు అది టచ్ అవ్వట్లేదు. 3 months అట్లే తిరిగిన. కానీ ఈ 3 months తిరిగినాక నేను చాలా మందిని కలిసిన. మంచి రిచ్ హోటల్లో స్టే చేసిన. వర్స్ట్ 300 per day హాస్టల్లో కూడా ఉన్నా నేను. 300 per day, అది వాష్రూమ్ కానీ అది ఎట్లుంది. అండ్ నేను ఫ్లైట్లో ట్రావెల్ చేసిన, ట్రైన్లో జనరల్ జనరల్ బోగి ఉంటుంది కదా, అందులో వాష్రూమ్స్ పక్కన కూడా కూర్చున్నాను. సో అన్నీ ఎక్స్పీరియన్స్ చేసిన నేను. అది లాక్డౌన్లో కొంచెం ఓసిడి ఈసిడి అని అవి ఓకే శానిటైజ్ చేసుకోవాలి, అది అలవాటు అయ్యి కొంచెం ఓసిడి టైప్ అయిందా నేను. ఏం ఓసిడీలు ఏంది, జనాలు ఎట్లున్నారు, ఏంది లైఫ్ అనేది మొత్తం ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది అక్కడ 3 months లో. 3 months లో. సో అది మళ్ళీ మంచి చేసిందంటే అది కూడా లేదు. నేనేమంటా అంటే మనసు బాగాలేనప్పుడు ఏది మంచిగా ఉన్నా కూడా మనకి మంచిగా కనబడదు. ఎదురుగా బ్యూటీ ఉన్నా కూడా అగ్లీగా కనబడుతుంది. ఆకలేస్తుంది కానీ తినబుద్ధి ఏదో. మళ్ళీ నేను బిజినెస్ స్టార్ట్ చేసినాక ఇప్పటికీ నేనేమంటా అంటే నేను మొత్తం వాట్ ఐఎమ్ అనేది బయటికి రాలేదు. ఈ అగ్ని పరీక్ష కూడా నాకు హెల్ప్ చేసింది దీంట్లో. ఓవర్ థింక్ చేసేటోని నేను మళ్ళీ అన్నా కదా, కొంచెం బెటర్ అయింది. అన్నెసెసరీ ఆలోచించకుండా గేమ్ ప్రకారమే ఆలోచించిన, దాని గురించి ఓవర్ థింక్ చేసినాను. అన్నీ హెల్ప్ చేస్తూనే ఉన్నాయి ఇప్పటికీ. బట్ ఇట్స్ ఎ లాంగ్ డిప్రెషన్ స్టోరీ. ఈ విషయాలు మా ఇంట్లో కూడా చెప్పలేదండి నేను. మంచిదే కదండి, ఇంటర్వ్యూ అంటేనే కదండి బయటికి రావాలి. డార్క్ అంతా కూడా మీ గురించి మీరు డిస్క్రైబ్ చేయాలి అంటే నేను హ్యాపీ సోల్. నాకు హ్యాపీగా ఉండాలని ఉంటుంది, ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. ఎందుకు రాబాయ్ స్ట్రెస్, ప్రతి దానికి ఎందుకు లొల్లి పంచాయతీలు, చిన్నవి జరుగుతాయి అప్పటిదప్పుడు చూసుకోవాలి, దులుపుకోవాలి, వెళ్ళిపోతా ఉంటాం. దాన్నే పట్టుకొని గుంజుకుంటా కూర్చోవడం అంతా వేస్ట్. ఎంజాయ్ చేయాలి, లైఫ్ ఉన్నది చిన్నది, బతకాలి. సార్ ఫైనల్ క్వశ్చన్, సో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలంటారు దేంట్లో? మ్యారేజ్ చేసుకోవాలి ఎక్కువ క్వాలిటీస్, మనం అట్లే ఉండాలి పర్ఫెక్ట్. ఇట్లా బిర్యానీ ఈ రోజు ఇట్లే కావాలంటే అట్లా కాదండి, అది ఫుడ్ కదా. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎగ్జాంపుల్ చెప్తున్నా. మనం అన్ని క్యాల్కులేషన్స్ వేసుకున్నాం, పర్ఫెక్ట్ గా తీసుకొచ్చి మనం పెళ్లి చేసుకున్నాం. లైఫ్ ఎట్లుంటుంది అనేది మన చేతిలో లేదు. సో మనం చూసినప్పుడు మంచిగా ఉందా అమ్మాయి, ఓకే, అప్పటి విషయాలు మనం అప్పటికే బిలీవ్ చేసి పెళ్లి చేసేసుకుందాం. తర్వాత జోబీ హోగా దేఖా జాయేగా. కొన్ని ఏవో క్వాలిటీస్ ఉంటాయి కదా ఇక్కడ. నన్ను బేసిక్ గా నా టెంపర్ని అర్థం చేసుకుని, నా పిచ్చిని అర్థం చేసుకునే ఒక పాప ఉంటే నేను అన్ని విధాలుగా అర్థం చేసుకుని రెడీ ఉన్నాను నేను. అదే సూపర్. సో ఆల్ ది వెరీ బెస్ట్. అయితే దానికి కూడా ముందు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాలి కాబట్టి ఆఫ్టర్ దట్ రిమైనింగ్ అన్ని ఆలోచించుకుందాం అంటున్నారు, అంతే కదా? ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి ఇది? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.